వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు దేవుని వాక్యముల నుండి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనము మనం చదువుకుందాం. జ్ఞానం గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. హల్లెలూయా. జ్ఞానం గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండునని ప్రభు వాక్యం తెలియపరుస్తున్నది. జ్ఞానం గలవాడు ఎలా ఉంటాడు చెప్పండి. జ్ఞానం గల వ్యక్తి బలవంతుడుగా ఉంటాడు, తెలివి గల వ్యక్తి శక్తివంతుడుగా. ఒక మనిషికి జ్ఞానం అనేది చాలా అవసరం. జ్ఞానం లేకుండా మనుషులు నశించిపోతున్నారు, పాడైపోతున్నారు. కనుక మానవ జీవితంలో జ్ఞానం అనేది చాలా అవసరం. కాబట్టి దేవుని వాక్యం తెలియపరుస్తున్నది, మనం బలవంతులుగా ఉండాలంటే, మనం శక్తివంతులుగా ఉండాలంటే, మన జీవితంలో మనము బలవంతులుగాను శక్తివంతులుగాను ఉండాలంటే మనకు జ్ఞానము తెలివి చాలా అవసరం. హల్లెలూయా. జ్ఞానం గలవాడు బలవంతుడే కాదు, జ్ఞానం గలవాడు శక్తివంతుడే కాదు, కానీ జ్ఞానం గలవాడు ధన్యుడని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తున్నది. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానం సంపాదించిన వ్యక్తి, జ్ఞానం సంపాదించినటువంటి వ్యక్తి ఎవరట? ధన్యుడు. హల్లెలూయా. ధన్యుడు అంటే ఏమిటి? ధన్యులు అనగా గొప్పవారు, భాగ్యవంతులు, అదృష్టవంతులు. మనము ధన్యులం అవ్వాలంటే మనం జ్ఞానం సంపాదించాలి, వివేచనను సంపాదించాలి. జ్ఞానము ఒక మనిషిని గొప్పవారిగా చేస్తుంది, జ్ఞానము మనిషిని బలవంతుడిగా చేస్తుంది, తెలివి ఒక వ్యక్తిని శక్తివంతుడిగా చేస్తుంది, అలాగే ధన్యులుగా, అలాగే వివేకవంతులుగా చేస్తుంది. హల్లెలూయా. జ్ఞానం గలవారు ధన్యుడు మాత్రమే కాదు, శక్తివంతుడు మాత్రమే కాదు, బలవంతుడు మాత్రమే కాదు, కానీ జ్ఞానం గలవాడు తన తండ్రిని తల్లిని సంతోషపరిచేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. హల్లెలూయా. జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడు. హల్లెలూయా. నీ కుమారుడు, నీ కుమార్తె నిన్ను సంతోషపరచాలంటే వారికి జ్ఞానం అవసరం. హల్లెలూయా. మన పిల్లలు, మన కుమార్తెలు కావచ్చు, కుమారులు కావచ్చు, వారి ద్వారా మనం సంతోషాన్ని పొందుకోవాలంటే వారికి మనం జ్ఞానం నేర్పించాలి. హల్లెలూయా. జ్ఞానవంతులు తండ్రిని తల్లిని సంతోషపరుస్తారట. బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు తన తల్లికి తండ్రికి దుఃఖమును కలుగజేస్తాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క వివేచన ఎక్కడ దొరుకుతుంది? హల్లెలూయా. యోబు అంటున్నాడు కదా, జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలం ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు యోబు. యోబు గ్రంథము 28వ అధ్యాయం 11వ వచనంలో మనం ఇక్కడ చూసినట్లయితే యోబు ప్రశ్నిస్తూ ఉన్నాడు.
అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది? హల్లెలూయా. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? స్కూల్లో దొరుకుతుందా? కాలేజీలో దొరుకుతుందా? లేదంటే యూనివర్సిటీలో దొరుకుతుందా? దొరకదని కాదు. స్కూల్లో కూడా జ్ఞానం దొరుకుతుంది, కాలేజీలో జ్ఞానం దొరుకుతుంది, యూనివర్సిటీలో కూడా జ్ఞానం దొరుకుతుంది. కానీ అంతకు మించిన జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? ఆ యొక్క జ్ఞానమును, వివేచనను దొరికే స్థలము ఎక్కడ ఉన్నది అని మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము 111వ కీర్తన 10వ వచనం మనం ఇక్కడ చూస్తున్నాం కదా. 111లో 10, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో జ్ఞానం దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో జ్ఞానం దొరుకును, దేవుని సన్నిధిలో వివేచన దొరుకును, దేవుని సన్నిధిలో తెలివి, జ్ఞానము, బుద్ధి దొరుకునని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. హల్లెలూయా. జ్ఞానం అంటే ఏమిటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటయే జ్ఞానం. హల్లెలూయా. ఆయన శాసనములను అనుసరించుటయే వివేచన. హల్లెలూయా. జ్ఞానం అంటే ఏమిటి? ఇదేమిటి? ఇదేంటి? మొబైల్. ఇదేమిటి? మొబైల్. ఏమిటని చూపించగానే మొబైల్ అని తెలుసుకోవడం జ్ఞానం. అయితే ఈ మొబైల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా మనము ఉపయోగించాలి, ఏ విధంగా దానిని ఉపయోగించకూడదు అని తెలుసుకోవడమే వివేచన. హల్లెలూయా. దేవుని స్తోత్రము. జ్ఞానము, వివేచన ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి మన పిల్లలు జ్ఞానవంతులు అవ్వాలంటే, మనం జ్ఞానవంతులు అవ్వాలంటే ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని మందిరంలో గడుపువారు జ్ఞానవంతులు అవుతారు, దేవునితో గడుపువారు వివేకవంతులు అవుతారు. కాబట్టి జ్ఞానం గలవారు ఏమవుతారు? బలవంతులు. వివేకం గలవారు శక్తిమంతులు అవుతారు. కాబట్టి మనం జ్ఞానవంతులుగాను, వివేకవంతులుగాను, బలవంతులుగాను, శక్తిమంతులుగాను, ధన్యులుగాను, గొప్పవారిగాను, యోధులుగాను ఉండాలంటే మనం దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము, ఆయన శాసనములను అనుసరించుటయే వివేచన. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను, ఆయన శాసనములను, ఆయన చట్టములను, దేవుని వాక్యానుసారంగా బ్రతకడమే జ్ఞానము. దేవునికి భయపడి బ్రతకడమే జ్ఞానము, వివేచన. హల్లెలూయా. దేవుని స్తోత్రం. జ్ఞానం గలవారు తన తండ్రిని, తల్లిని సంతోషపరుస్తారు. జ్ఞానం లేని వారు తన తల్లిని, తండ్రిని ఏం చేస్తారు? దుఃఖమును, కన్నీటిని కలుగజేస్తారు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలి? జ్ఞానవంతులుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? జ్ఞానవంతులుగా ఉండాలి. జ్ఞానవంతులుగా మనం ఉండాలంటే జ్ఞానం దొరికే స్థలంలో ఉండాలి. జ్ఞానం దొరికే స్థలం ఎక్కడ ఉన్నది? జ్ఞానం దొరికే స్థలమే దేవుని మందిరం. హల్లెలూయా. జ్ఞానం
దొరికే స్థలము దేవుని మందిరము, దేవుని అందరి భక్తి, దేవుని అందరి భయమే జ్ఞానం. హల్లెలూయా, దేవుని స్తోత్రములు. జ్ఞానవంతులు వారు గొప్పవారు అవుతారు, న్యాయవంతులు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు, అలాగే ధన్యులు అవుతారు. అయితే జ్ఞానం లేని వారి పరిస్థితి ఏమిటి? హల్లెలూయా, జ్ఞానం లేని వారు ఎలా ఉంటారు అనే ప్రశ్న మనం చూసినట్లయితే దేవుడు వాక్యంలో కొన్ని విషయాలు జ్ఞానం లేని వారి గురించి దేవుడు కొన్ని విషయాలు రాయించాడు. అవి మనం చూద్దాం. జ్ఞానం లేని వారు ఎలా ఉంటారు? జ్ఞానం లేని వారు మొదటిగా మూర్ఖత్వం కలిగి ఉంటారు. హల్లెలూయా, జ్ఞానం లేని వారు ఎలా ఉంటారు? మూర్ఖత్వం కలిగి. ఎక్కడైనా ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడా అంటే అతను జ్ఞానం లేని వ్యక్తి, అతను తెలివి లేని వ్యక్తి, అతనిలో బుద్ధి జ్ఞానం అంటూ శూన్యం. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నది. జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందరు. హల్లెలూయా, జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందరు. హల్లెలూయా, జ్ఞానం లేని వారు ఎలా ఉంటారట? మూర్ఖత్వం కలిగి ఉంటారు. వారు ఎవరి మాట వినరు, దేవుని మాట వినరు, సేవకుని మాట వినరు, సంఘం మాట వినరు, పెద్దవారి మాట వినరు, చిన్నవారి మాట వినరు, ఎవరి మాట వినరు. నాకు నేనే బాస్, హల్లెలూయా, నాకు చెప్పడానికి మీరెవరు అని ప్రవర్తించే వారిని దేవుడు అంటున్నాడు మూర్ఖులు. హల్లెలూయా, మూర్ఖులు ఎవరట? జ్ఞానం లేదు. హల్లెలూయా, మనం కూడా ఎవరైనా మనకు మంచి విషయం చెప్పినప్పుడు ఎవరు నాకు చెప్పడానికి అన్నామనుకో, మనలో ఏమున్నది? జ్ఞానం లేదు. జ్ఞానం లేదు కానీ మనలో ఏమున్నది? మూర్ఖత్వము ఉన్నది. హల్లెలూయా, కాబట్టి మూర్ఖులకు జ్ఞానము అందదు. మూర్ఖులకు జ్ఞానం అందుతుందా? హల్లెలూయా, మూర్ఖులకు జ్ఞానము అందదు. కాబట్టి వారు ఎవరి మాట వినరు, ఎవరి మాట వినరు. కాబట్టి వారికి తెలివి అనేది అందదు, జ్ఞానం అనేది అందదు. వారు ఇష్టానుసారంగా బ్రతుకుతూ చివరికి దేవుని రాజ్యాన్ని కోరుకుంటారు. హల్లెలూయా, ఆ తర్వాత రెండోది, జ్ఞానం లేని వారు ఎలా ఉంటారంటే జ్ఞానం లేని వారు కన్నవారికి దుఃఖాన్ని కలుగజేస్తారు. హల్లెలూయా, చెప్తాను కదా, జ్ఞానం లేని వారు కన్న తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగజేస్తారు. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖమును పుట్టించును. హల్లెలూయా, జ్ఞానం లేని వాడు కన్నవారికి దుఃఖాన్ని కలుగజేస్తాడు. మూడవదిగా, జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారు. హల్లెలూయా, ఎవరైనా దేవుని విసర్జిస్తున్నారు అంటే, ఎవరైనా భక్తి అంటే ఇష్టం లేని వ్యక్తిగా ఉన్నారంటే వారెవరు? జ్ఞానం లేని వారు. హల్లెలూయా, వారి అంతం ఏమిటి? నాశనమే వారి అంతం. హల్లెలూయా, కాబట్టి జ్ఞానం లేని వారు ఎలా ఉన్నారట? దేవుని విసర్జించి, దేవుని దూషించి, దేవుని నెట్టివేసి, దేవుని సేవకుని దూషించి, దేవుని సేవకుని నెట్టివేసి, దేవుని సేవకుని మాట వినక, సంఘం మాట వినక ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని సంఘమును విసర్జించి నాశనం అవుతారు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 32వ వచనంలో మనం ఇక్కడ చదువుతున్నాం. సామెతల గ్రంథం 1:32, జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అవ్వకూడదు.
బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమరిచి నిర్మూలమగుదు. హల్లెలూయా. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారు. జ్ఞానం లేని వారు దేవుడు అంటే వారికి ఇష్టం ఉండదు, భక్తి అంటే వారికి ఇష్టం ఉండదు, దేవుని పాట పాడాలంటే ఇష్టం ఉండదు, ప్రార్థన చేయాలంటే ఇష్టం ఉండదు, దేవుని మందిరానికి రావడానికి ఇష్టం ఉండదు, దేవుని మందిరంలో పాట పాడడానికి ఇష్టం ఉండదు, దేవుని మందిరంలో ఆరాధన చేయడానికి ఇష్టం ఉండదు, దేవుని ప్రజలతో సహవాసం చేయడానికి ఇష్టం ఉండదు, దేవుని మాట వినడానికి కూడా ఇష్టం ఉండదు. కాబట్టి వారు దేవుని విసర్జించి ఏమవుతారు? నాశనం అయిపోతారు. హల్లెలూయా. మనం కూడా దేవుని విసర్జిస్తున్నామా? దేవుని మాటను త్రోసివేసేస్తున్నామా? దేవుని వాక్యాన్ని వినకుండా మన చెవులను మూసుకొని ఉన్నామా? జాగ్రత్త. హల్లెలూయా. దేవుని మాట విననట్లయితే మనము నాశనాన్ని అనుభవిస్తాం, నాశనకరమైన గుంటలో పడిపోతాం. బుద్ధిహీనులు క్షేమం కలిగినందని మైమరిచి నిర్మూలమవుతాం. హల్లెలూయా. బుద్ధిహీనులట మేము క్షేమంగానే ఉన్నాం కదా, మేము ఆరోగ్యంగానే ఉన్నాం కదా, మేము సంతోషంగానే ఉన్నాం కదా, మాకెందుకయ్యా దేవుడు? హల్లెలూయా. మాకు డబ్బు కొదవా, భోజనం కొదవా, డ్రెస్ కొదవా? ఏ కొదవలేదు. సమస్తం మా దగ్గర ఉన్నది. ఆరోగ్యంగా, సంతోషంగా, క్షేమంగా ఉన్నాం కదా, మరి ఇంకెందుకు మాకు దేవుడు? ఎందుకు దేవుని మాట వినాలి అంటూ మూర్ఖంగా ప్రవర్తించి వారు నిర్మూలమైపోతారు, అనగా నాశనమైపోతారు, పతనమైపోతారు, పాడైపోతారు. కాబట్టి జ్ఞానం లేని వారు దేవుని గురించి నాశనమైపోతారని ఒకవేళ నీకు కానీ మీలో ఎవరికి కానీ దేవుని విడిచిపెట్టే ఆలోచన ఉన్నట్లయితే ఎక్కడున్నావు? హల్లెలూయా. దేవుని విడిచిపెట్టే ఆలోచన, దేవుని మాట వినలేని ఆలోచన, దేవుని పద్ధతులు పాటించలేని ఆలోచన, దేవుని శాసనములను అనుసరించలేని ఆలోచన నీలో ఉన్నట్లయితే నీవు నాశనానికి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. నాశనానికి వెళ్ళిపోతున్నావు. నీలో శరీరకంగా ఆరోగ్యం కలిగి ఉన్నా కానీ ఆత్మీయంగా నీవు పూర్తిగా నాశనం అయిపోతున్నావు. కాబట్టి దేవుని విసర్జించి వారు ఏమవుతారు? నాశనం అయిపోతారు. హల్లెలూయా. తర్వాత దేవుని జ్ఞానం లేని వారు ప్రతి మాట నమ్ముతాడు. జ్ఞానం లేని వారు ఎవరేది చెప్పినా అదే నమ్మేస్తారు. దేవుని జ్ఞానము, దేవుని యొక్క బుద్ధి, దేవుని యొక్క వివేచన లేనటువంటి వ్యక్తి ఎవరు ఏది చెప్పినా అదే నమ్మిస్తారు. హల్లెలూయా. సామెతల గ్రంథం 14:5 మనం చూసినట్లయితే జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడకలను బాగుగా కనిపెట్టును. జ్ఞానం లేని వ్యక్తి ప్రతి మాట కూడా ఎవరు ఏది చెప్పినా అదే నమ్ముతాడు. అది మంచి మాటని చెడు మాటని ఆలోచన అనేది. హల్లెలూయా. ఎవరు ఏ మాట చెప్పినా వినాలి, కానీ అది మంచిగా చెడుగా ఆలోచించి చేయాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వివేకం గలవాడు అది మంచిదా చెడుదా అని ఆలోచించి నడుచుకుంటాడు. జ్ఞానం లేని వాడు ఎవరు ఏ మాట చెప్పినా అదే నమ్మి వెళ్ళిపోతాడు. కాబట్టి మనము జ్ఞానవంతులుగా ఉండాలి. ఎవరేది చెప్తే అది నమ్మేవారంగా కాదు, కానీ దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికేవారంగా ఉండాలి. దేవుని వాక్యం ఏమి చెప్తున్నది, దేవుడు మన కొరకు దైవ గ్రంథంలో ఏమి రాసిపెట్టి ఉన్నాడో అదే మనం నమ్మాలి. కానీ దేవుని వాక్యములో లేనటువంటి వట్టి మాటలు మనము నమ్మి మోసపోయే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. దేవుని స్తోత్రము. ఆ తర్వాత జ్ఞానం లేని వారు ఆపదలో పడతారు.
హల్లెలూయా. జ్ఞానం లేని వారు ఎక్కడ పడతారు? నష్టంలో పడతాడు, ఆపదలో పడతాడు, అతను ప్రమాదంలో పడతాడు. తన వెనక ముందు ఉన్నటువంటి ప్రమాదాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటాడు జ్ఞానం లేని వ్యక్తి. హల్లెలూయా. నీ ప్రమాదాన్ని నీవు గ్రహించలేకపోతున్నావా? నీ కీడును నీవు గ్రహించలేకపోతున్నావా? నీ ముందున్నటువంటి నష్టాన్ని నీవు గ్రహించలేకపోతున్నావా? అయితే దేవుడి జ్ఞానం నీలో లేదు. హల్లెలూయా. జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఆపదలో పడతాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివినట్లయితే, బుద్ధిమంతుడు ఆపద వచ్చున చూసి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడతారు. యోచింపక అంటే ఆలోచించక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీరు ఆపదలో పడుతున్నప్పుడు మీరు దేవుని దగ్గర సరిగ్గా ఉన్నట్లయితే, దేవుని శాసనాలను దేవుని వాక్యానుసారంగా మీరు జీవిస్తున్నట్లయితే, ఖచ్చితంగా నీ మీదకు వస్తున్న ప్రతి ప్రమాదాన్ని దేవుడు నీకు ముందుగానే తెలియజేస్తాడు. తెలియజేస్తాడా చేయడా? తెలియజేస్తాడా? తెలియజేయడా? తెలియజేస్తాడు. దేవుడు నీ జీవితంలో ఉన్నప్పుడు నీ ముందు కలిగే ప్రతి కీడును, ప్రతి ప్రమాదాన్ని నీవు గ్రహించగలవు, తెలుసుకొనగలవు, ఆపద నుండి నీవు తప్పించుకోగలవు. హల్లెలూయా. కాబట్టి మనం ఆపదలో నుండి, మనం ముందు ఉన్నటువంటి ఆపదలో నుండి మనం తప్పించబడాలంటే మనకు జ్ఞానము అవసరం. హల్లెలూయా. జ్ఞానవంతుడు ఆపద నుండి తప్పించబడతాడు, బుద్ధిహీనుడు ఆపదలో పడతాడు. జ్ఞానం లేనివాడు ఆపదలో పడతాడు, బుద్ధిమంతుడు ఆపద నుండి తప్పించబడతాడు. కాబట్టి మన జీవితంలో జ్ఞానము, బుద్ధి, వివేకము, తెలివి చాలా అవసరం. హల్లెలూయా. మన జీవితంలో మనము జ్ఞానం లేని వారిగా ఉంటే ఏమవుతామో మనం తెలుసుకున్నాం. కాబట్టి మనకు ఏమి సంపాదించినా సంపాదించకపోయినా మనము జ్ఞానము సంపాదించాలి. హల్లెలూయా. జ్ఞానం లేకపోతే ఒక మనిషి ఎంతటి నష్టములో, ఎంతటి కీడులో, ఎంతటి ప్రమాదంలో, ఎంతటి ఆపదలో పడతాడో మనకు తెలుసు. కాబట్టి మనకు, మన పిల్లలకి, మనందరికీ కూడా జ్ఞానము అవసరం. హల్లెలూయా. జ్ఞానము అవసరం. మరి ఆ జ్ఞానం పొందుకోవాలంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. జ్ఞానం దొరికే స్థలం ఎక్కడ ఉన్నది? జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది అంటే అది దేవుని సన్నిధి. హల్లెలూయా. బైబిల్ చదువువాడు జ్ఞానవంతుడు అవుతాడు, బైబిల్ చదువువాడు వివేకవంతుడు అవుతాడు, బైబిల్ చదువువాడు తెలివిగలవాడు అవుతాడు, బైబిల్ చదువువాడు నీతిమంతుడు అవుతాడు. హల్లెలూయా. జ్ఞానం పొందుకోవాలంటే నువ్వు దేవుని గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ధ్యానించేవాడపై ఉండాలి. హల్లెలూయా. చివరిగా జ్ఞానం లేకపోతే ఎంతటి నష్టాన్ని మనం అనుభవిస్తామో మనం తెలుసుకొని ఉన్నాము కనుక చివరిగా ఇక మీదట మనం జ్ఞానం లేని వారిగా బ్రతకకూడదు. హల్లెలూయా.